హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. ఇదిగో కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలాగ కొట్టించి తెచ్చారు. కేజీ తీసుకున్నాను. ఇది ఏం చేయాలంటే ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టి మామూలుగా పక్కన పెట్టి వేపుకోవాలి బిర్యానీకి. నేను అలా చేస్తాను. కొత్తిమీర, పుదీనా 2, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మేము ఎక్కువ కారం వేయను, ఇందులో పచ్చిమిరపకాయలు అయ్యి. బిర్యానీ ఆకు, ఈ బిర్యానీకి సంబంధించి పలావ్ పువ్వు, మామూలుగా దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను. నెయ్యి, ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, బిర్యానీ మసాలా అది ఆఖరిలో వేస్తాను, అప్పుడు చూపిస్తాను. ఇదిగో పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో చేస్తాను నేను. పక్కన కళాయి పెట్టుకున్నాను చికెన్ వేపుకోవడానికి. ముందు చికెన్ వేపుకోవడానికి పొయ్యి వెలిగిస్తున్నాను. చాలామంది ఏంటంటే బిర్యానీ చేయడానికి ఇది ముక్కలకి ఉప్పు, కారం అన్నీ పట్టిస్తారు. నేను అలాగ చేయను. కొంచెం ఇది నూనెలో, ఆయిల్లో వేగాలి. వేగితే నీసు కంపు అన్నది ఉండదు. ముందు శుభ్రంగా ఉప్పు, పసుపు ఇది ఉప్పు వేసి శుభ్రంగా కడిగాను. నిమ్మరసం పెట్టి కడిగి ఉంచుకుంటే వాసన ఉండదు. అందులో వేసుకుంటే ఇంకే వాసన అన్నది ఉండదు అనేసి అందుకు ముందు నేను వేపుకుంటాను. వేపాక అప్పుడు కొంచెం వాటర్ అంతా ఇదయ్యాక అప్పుడు ఉప్పు, కారం ఇవన్నీ వేస్తాను. కొంచెం పసుపు, కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి అప్పుడు సిమ్లో పెట్టి వేపుతాను. ఇవి ఆ తర్వాత చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇవి పెట్టుకున్నాను. ఇవి పొయ్యి మీద ఇలాగ కొంచెం నీళ్ళు ఇంకిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సినవి చూపిస్తున్నాను. చిన్న ఉల్లిపాయ ముక్కలు ఒక 4, 2 పచ్చిమిరపకాయలు, లవం మొగ్గల, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఇది పలావ్ పువ్వు 3 కలిపి వేస్తున్నాను. ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాను ఇందులో. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కదా, కొంచెం పచ్చివాసన పోవాలి. అప్పుడు కారం వేసుకోవాలి. కారం వేయాలి. ఇలా కొంచెం వేడెక్కితే ఇది అప్పుడు కారమును, పసుపు వేయాలి, ఉప్పును. ఇదిగో కారం వేస్తున్నాను. కొంచెం ముక్కలకు పడటానికే కారం ఆ బిర్యానీలో వేస్తాను. కారం
ఉప్పు వేస్తున్నాను, అంటే ముక్కలకి పట్టేలాగా ఉప్పు వేస్తున్నాను. ఇగో కళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇదిగో చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇదిగో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవి వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెడుతున్నాను. అలాగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇది ముక్క ఉడికినంత వరకు. ఆ తర్వాత బిర్యానీ చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసాను. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను.
చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. కొంతమంది పసుపు వేసుకుంటారు, కొంతమంది పసుపు వేసుకోరు. మేము వేసుకుంటాము, అందుకే నేను పసుపు వేసాను. అలాగే బిర్యానీకి సరిపడా కారం వేస్తున్నాను. అందులోనే వేసాను కదా, ఇది చికెన్ ఉడుకుతుంది, ఇందులో కారం వేసాను కదా, అందుకే ఇందులోనే తక్కువ కారం వేసుకుంటాము. అంటే మరీ ఎక్కువ కారం అయినా బాగోదు, కారం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగో కారం వేస్తున్నాను. అలాగే గరం మసాలా వేస్తున్నాను. ఈ ఏగినవి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను, 4 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను, 4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. కూరలో ఉప్పు వేసుకున్నాం కదా, ఇందులోనూ తక్కువ వేసుకోవాలి ఉప్పు. ఇదిగో ఉప్పు వేస్తున్నాను. పుట్టిన సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అసలు కాగుతుంది, కాగిన తర్వాత బియ్యం వేసుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని 2 విజిల్ రానిస్తే సరిపోద్ది. అప్పుడు ఉడికిన తర్వాత అప్పుడు ఈ ఉడికిన చికెన్ ఇందులో వేసి ఆ తర్వాత చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో నీళ్ళు కాగాయి అసలు. ఇగో ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాను. నేను మామూలు బియ్యమే తీసుకున్నాను, బిర్యానీ బియ్యం తీసుకోవచ్చు. బిర్యానీ బియ్యం అయితే గ్లాసుకి గ్లాసున్నరే తీసుకోవాలి. నేను మామూలు బియ్యం తీసుకున్నాను కనిపెట్టి ఈ బియ్యానికి గ్లాసుకి 2 గ్లాసులు వేసుకోవాలి నీళ్ళు. 2 గ్లాసులు వేసాను కదా, ఇగో బియ్యం వేసుకుంటున్నాను. ఎసరు కాగింది, ఇగో బియ్యం వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని, అంటే కొంచెం వేడెక్కాక ఇది మరిగిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్ రానిచ్చుకోవాలి. ఎక్కువ విజిల్ రాకూడదు, 2 విజిల్ వస్తే అన్నం బాగా ఉడికిద్ది కూడాను. సిమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ మంట హైలో పెట్టకూడదు, తక్కువలో పెట్టాలి, అటు ఇటు మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి అన్నం రైస్ బాగా అవుతుంది. అప్పుడు ఈ కూర ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ కూర అయ్యింది. ఇది కూర ఇలా కావాలి. ఇదిగో కూర అయ్యింది. అప్పుడు ఆ బిర్యానీ ఉడికిన తర్వాత అప్పుడు చూపిస్తాను. కూర అయిపోయింది, ఇది నేను కట్టేస్తున్నాను. బిర్యానీ అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను. దీనికి కుక్కర్ మూత పెడుతున్నాను. కుక్కర్ది మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడే కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకుంటున్నాను.
వేసి మూత పెట్టుకుంటున్నాను. చాలామంది నిమ్మకాయ అది పిండుకుంటారు, నేను అవి ఏం పిండను, మరి ఇలాగే చేస్తాను. ఇది అన్నం రైస్ అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను. తక్కువ హైలో కాకుండా తక్కువలో పెట్టుకొని 2 విజిల్ రానిస్తే సరిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో బిర్యానీలోకి ఒక 1/2 కేజీ కూర వండుతున్నాను. గుండెకాయలు ఇవి కలిపి తీసి వండుతున్నాను. మా అబ్బాయికి కూరలు ఎందుకు తినదు బిర్యానీలో, అందుకని వేరుపాటుగా 1/2 కేజీ ఇలాగ కూర కింద చేస్తున్నాను. ఇదిగో పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇదిగో వాణి పెట్టి ఇదిగో ఇందులో నూనె వేసి వేపుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఈ చికెన్లోను కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం కలిపి పెట్టుకున్నాను. చిన్న చిటుకుడు పసుపు కూడా వేసి పెట్టుకున్నాను. కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత అప్పుడు చికెన్ వేస్తాను. ఉల్లిపాయలు కొంచెం వేగితే బాగుంటుంది. ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు ఈ చికెన్ ఉప్పు కారం పట్టుకున్నది వేస్తున్నాను. ఈ కొంచెం ఒక 5 నిమిషాలు ఇలాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అప్పటికే కొంచెం నీళ్ళు ఉంటే ఇంకిపోతాయి. అప్పుడు వేసుకున్నామంటే మనకి ముక్కకు పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేనే అది కెమెరా పట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది, అందుకే కొంచెం ఇదవుతుంది. నాకు ఫోన్ పట్టుకునే వాళ్ళు లేరు. ఇదిగో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇందాక అందులో ముక్కలకి వేసాను కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను.
ఇదిగో కారం పసుపు వేస్తున్నాను. కొంచెం మంట తగ్గించుకోవాలి. ఇలాగ కారం పసుపు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఇలాగ కొంచెం ఇదైంది వరకు, అంటే కారం వేసాం కదా, వెంటనే నీళ్ళు పొయ్యకూడదు, ఎందుకంటే కారం పచ్చికంపు వస్తుంది. కొంచెం వేగిందనుకో కారం కంపు ఉండదు. అదిగో ఇలాగ ఆయిల్ తేలుతుంది. ఇలాగ ఆయిల్ తేలితే మనకి నీసు లేనట్టు, నీళ్ళన్నీ ఇంకిపోయినట్టే. ఇదిగో ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. ఈ ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మసాలా వేసుకొని దించుకోవడమే. ఆ తర్వాత చూపిస్తాను. అదే ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడు తీస్తున్నాను కుక్కర్. 2 విజిల్ రానిచ్చాను. ఇదిగో ఇలాగ అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు గంట ఇలాగ రేకు పెట్టుకొని, రేకు మీద వేడెక్కిన తర్వాత అలా సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది పెట్టుకోవాలి. ఒక పావు గంట అలాగ సిమ్లో ఉంచుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కూర వేసాను కనిపెట్టి ఇప్పుడు రైస్కి పట్టాలి కనిపెట్టి, అందుకే ఇలాగ ఇలా పెట్టి మూత పెట్టుకోవాలి. ఇంకో మూత పెడుతున్నాను. ఒక పావు గంట అయ్యాక అప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో కూర అయితే అయ్యింది. ఇదిగో తీస్తున్నాను. ఇదిగో చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. అంటే ఇలా కొంచెం కలుపుకోవడానికి ఉంచుకోవాలి. మరీ ఎగిరిపోతే పిట్టిగా అయిపోతే బిర్యానీలో కలుపుకోవడానికి బాగోదు. ఇదిగో కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకుంటున్నాను. ఇందాక మసాలా కొంచెం వేసాను. ఇంకా చికెన్ కూర రెడీ అయిపోయింది. ఇదిగో ఇలాగా ఉంటే సరిపోద్ది బిర్యానీలోకి.
ఇంకా ఇలాగుంటే గ్రేవీ వేసి కలుపుకోవడానికి బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, పొయ్యి కట్టేస్తున్నాను. చికెన్ కూర రెడీ అయిపోయింది. బాక్స్లోకి వేస్తున్నాను. చికెన్ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, మరి ఉంటాను. మరి ఒక లైక్ కొట్టండి. బాయ్. వీడియో చూస్తున్నారా, అవి లైక్ చేయట్లేదు, ఒక లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం వేడి చల్లారితే పొడి పొడిగా వస్తుంది. ఎక్కువసేపు అక్కర్లేదు ఫ్రెండ్స్, ఒక పావు గంట ఉంచుకుంటే సరిపోద్ది. అంటే ఇది రైస్కి పట్టినంత వరకే. ఇదిగో ముక్క కూడా ఇలా ఉడికిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఓకే బాయ్, మరి ఉంటాను మరి.